మన గుంటూరు జిల్లాలో మనకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఈ 24వ తారీఖున మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి స్టేట్ నుంచి ఎడ్యుకేషన్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ 24న రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కాలేజెస్లో కూడా ఈ మెగా పీటీఎం 3.1 ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ని ప్రకారం మన జిల్లాలో కూడా గుంటూరు జిల్లాలో కూడా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ మెగా పీటీఎం మీటింగ్. సో మనకి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి మొత్తం 1048 స్కూల్స్ ఉన్నాయి. అది హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కేటగిరీస్లో కలిపి సుమారు 1048 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో మొత్తం కలిపి 90,596 స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. సో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఈ 90,000 మంది పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ సుమారు 181,192 మంది 1,81,192 మెంబర్స్ పేరెంట్స్, అంటే ఫర్ ఎవ్రీ చైల్డ్ మదరు ఫాదర్ కలుపుకొని ఇంతమందికి మనము ఈ 1048 స్కూల్స్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా మనకి జూనియర్ కాలేజెస్ చూసుకుంటే 5 జూనియర్ కాలేజెస్కి 1,750 మంది పిల్లలు ఉన్నారు. సో పేరెంట్స్ కూడా సుమారుగా 3,500 మంది పేరెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో 24వ తారీఖు మార్నింగ్ 9 నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12:45 వరకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా విడుదల చేయటం జరిగింది. ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వరకు 9 to 9:30 ఉదయం వెల్కమ్ ఉంటుంది. తర్వాత 9:30 to 10:50 టీచర్స్ తోటి ఫిజికల్ మీటింగ్ విత్ ద పేరెంట్స్ అండ్ అనేక అంశాలపైన వీడియోస్ మరియు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎస్పెషలీ లీప్ యాప్ గురించి ఈసారి ఎక్కువగా స్ట్రెస్ చేసి పేరెంట్స్ అందరికీ కూడా ఈ లీప్ యాప్ని పరిచయం చేసి దాన్ని అలవాటు చేయాలి. వాళ్ళ ఫోన్స్లో తప్పకుండా ఇవి ఇన్స్టాల్ చేయించి బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి ఫోన్స్లో కూడా ఇవి ఇన్స్టాల్ చేయించి వాళ్ళందరి చేత కూడా ఈ యాప్ వాడించాలి అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఫోకస్ ఈసారి మెగా పీటీఎం 3.1లో ఉండబోతుంది. అయితే ఈ లీప్ యాప్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్లో భాగంగా ప్రతి పిల్లల పేరెంట్స్కి వాళ్ళ యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, వాళ్ళ పిల్లల యొక్క స్టూడెంట్ ఐడి ఏంటి, షెడ్యూల్ ఎలా ఉంది, టైం టేబుల్ ఎలా ఉంది, వాళ్ళకి మార్క్స్ ఎలా వస్తున్నాయి, అటెండెన్స్ షీట్, అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఈ యాప్లో మనకి పొందుపరచడం జరిగింది. సో ఈ యాప్ని దీనిపైన ఉన్న అవగాహనని పెంచుతూ దాని వాడకాన్ని కూడా పెంచాలి. తద్వారా స్కూల్లో తమ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం టైం టేబుల్ నడుస్తుంది, ఏం హోంవర్క్ ఇస్తున్నారు, ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎలాంటి మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవగాహన ఉంచాలి. ఈ పిల్లల యొక్క చదువులో తల్లిదండ్రుల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ని తయారు చేసి తీసుకురావటం జరిగింది. సో ఇది అంతా కూడా 9:30 నుంచి 10:50 వరకు దీనిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. అండ్ 10:50 నుంచి 11 వరకు పిల్లల చేత పర్ఫార్మెన్సెస్ కానీ, తర్వాత ఫోటో గ్యాలరీ, ఇలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. 11 to 11:20 వచ్చేసి పేరెంట్స్కి కూడా కాంపిటీషన్ పెట్టి సరదాగా వాళ్ళని కూడా అక్కడ ఇన్వాల్వ్ చేసి ఈ రంగోలీ కానీ, మ్యూజికల్ చైర్స్, ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి పేరెంట్స్ కోసం, పిల్లల్నే కాదు పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ 11 to 11:20 యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత 11:20 నుంచి 11:25 వరకు ఇక మెయిన్ డయాస్కి రీచ్ అయ్యి 11:25 నుంచి 12:45 వరకు మనకి మెయిన్ డయాస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. స్టార్టింగ్ విత్ ప్రేయర్, మా తెలుగు తల్లి సాంగ్తో మొదలు పెట్టుకొని హెడ్ మాస్టర్ గారు రిపోర్ట్ చదవటం జరుగుతుంది ఆ అకాడమిక్ ఇయర్కి. తర్వాత సబ్సిక్వెంట్గా కల్చరల్ యాక్టివిటీస్, ఈ లీప్ యాప్ గురించి డిస్ప్లే,
తర్వాత ఎస్ఎంసి స్పీచ్, చీఫ్ గెస్ట్ ఎవరైనా ఉంటే వారి స్పీచెస్, అలానే లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అంటే పేరెంట్స్ ఏమైనా టీచర్స్ని కానీ హెచ్ఎంని కానీ క్వశ్చన్స్ అడగచ్చు. అంతేకాకుండా అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ని కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 12:45 నుంచి అక్కడికి వచ్చేసిన పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరికీ కూడా అక్కడనే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి మిడ్ డే మీల్లో భాగంగా ఆ రోజు ఏదైతే మెనూ ఉందో ఆ మెనూ ప్రకారమే అందరికీ కూడా ఆ రోజు స్పెషల్గా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ లంచ్ ఇంకా మనకి పీటీఎం అనేది కంక్లూడ్ చేసుకొని అందరూ కూడా డిస్పర్స్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద షెడ్యూల్ ఫర్ పేరెంట్ టీచర్స్ మీటింగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే మన జిల్లాలో ఉన్న ఈ పిల్లలందరే కాకుండా వారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. సాధారణంగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే కేవలం మదర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనేటువంటిది ఉంటుంది. సో అలా కాకుండా ఈసారి వీ వాంట్ బోత్ మదర్ అండ్ ఫాదర్. ఎందుకంటే పిల్లల యొక్క చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి అనేటువంటి అవగాహన కేవలం తల్లికే కాదు తండ్రికి కూడా తెలియాలి. వారిని కూడా భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈసారి ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మన గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్లో జరుగుతున్న ఈ మెగా పీటీఎంలో బోత్ మదర్, ఫాదర్, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలి. ఇలా పార్టిసిపేట్ చేసి ఈ పీటీఎంని చాలా సక్సెస్ఫుల్గా చేయాలి. అంతేకాకుండా తమ పిల్లల చదువులో, అభివృద్ధిలో వారి వాయిస్, వారి మార్క్, వారి ఇన్పుట్స్ ఎంతో కీలకం. దాన్ని మేము చాలా పాజిటివ్గా స్వాగతిస్తున్నాము. కాబట్టి అందరి పేరెంట్స్ కూడా తప్పకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని 24వ తారీఖున దిగ్విజయం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను.